ఇయ్యాల వేసానమాట స్నానం చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయింది, ఎక్కువ టైం కూడా అవ్వలేదు. వీడు చూడండి, నేను అటు తల పెట్టేస్తే ఇటు తిరిగి పడుకున్నాడు. చూసి లేచిపోయాడు ఎప్పుడని. ఏంట్రా ఎప్పుడు అయిపోయిందా నిద్ర ఎప్పుడు అయిపోయిందా అలర్ట్ చేయడానికి మళ్ళీ లేచిపోయావు, అస్సలు పడుకోవా? ఏం డ్యూటీకి వెళ్తావా ఏంటి? స్కూల్కి వెళ్తావా? లెక్కి స్కూల్కి వెళ్తావా? హాఫ్ అన్ అవర్ కూడా పడుకో, 1 అవర్ కూడా పడుకో కరెక్ట్గా. స్కూల్కి వెళ్తావా లెక్కి? స్కూల్కి వెళ్తావా? వెళ్తావా స్కూల్కి వెళ్తావా? స్కూల్కి వెళ్తావా? అటు నుంచి ఇటువైపు తిరిగి అయితే పడుకున్నాడు. ఇలా ఇంక స్టార్ట్ అనమాట. ఎప్పుడు కిందకి దూకేద్దామని చూస్తున్నాడు. ఇంకా ఫ్యాన్ వైపు అయితే చూస్తున్నాడు అనమాట, ఫ్యాన్ తిరుగుతుందా లేదని. ఫ్యాన్ ఎంత చలేసినా అదైతే ఆన్లో ఉండాలి. ఎప్పుడు అది ఆఫ్ చేసామంటే చాలా లేచిపోతాడు అనమాట, అస్సలు పడుకోడు. ఫ్యాన్ మాత్రం 24/7 ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. ఫ్యాన్ తిరుగుతుందిలా, చూసిన చాలు. ఫ్యాన్ తిరుగుతుంది, ఆపేస్తాను. ఇప్పుడు నువ్వు పడుకోకుండా లెగిచావనుకో ఫ్యాన్ ఆపేస్తాను. వీడు ఇలా కిందకి పడిపోతాడని భయంతోనే ఉయ్యాలైతే కిందకి కడతానమాట, ఎక్కువ గ్యాప్ లేకుండా. ఒకవేళ కిందకి పడినా అంత దెబ్బలేం తగలవని. అయినా సరే చూడండి, కాల్ అయితే మెల్లికి బయటకు తీసి ఇంకా కిందకి దిగడానికి ట్రై చేసి దిగిపోతాడు. ఏడుస్తున్నావు? కొట్టాలేంటి? భయం లేదేంటి? ఇప్పుడు బయటకు వచ్చేయాలన్నమాట. ఇంకా మంకీనే చూస్తాడు అలాగా. అయిపోయింది, ఆట అయిపోయింది. వచ్చేస్తాడు ఇంకా నా దగ్గరికి. ఆ డోర్ని లాగుతాడు వెళ్ళి. ఇప్పుడు ఒక్క చోట అయితే ఉండడు అనమాట. ఇటు తిరిగి అటు తిరిగి మొత్తం ఇల్లు అంతా తిరిగేస్తున్నాడు. ఏ ఉంటాయి పడేస్తున్నాడు. ఆ డోర్ని చూడండి, ఇప్పుడు ఇల్లు ఆగుతున్నాడు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇదే. నైట్ నిద్రలో అయితే మధ్యలో లేచిపోయి కూర్చుంటున్నాడు. లేకపోతే మనిషిని నన్ను కానీ వాళ్ళ డాడీని కానీ పట్టుకొని నించుంటున్నాడు. పైకి నించొని మళ్ళీ పడిపోతున్నాడు కిందకి నించోలేక. ఆ డోర్ గడి ఉంది, అది పట్టుకొని తీసేద్దామని లాగేద్దామని చూస్తున్నాడు. చూడు, ఇదిగోండి ఆ గడి పట్టుకొని లాగేస్తున్నాడు. లక్కీ, ఆ డోర్ రాదు. ఇటు చూడు, అది రాదు. అది లక్కీ, నువ్వు వేసేసావా? అది ఇంకేం వస్తుంది? బాయ్. ఇలా బాయ్ అంటే మాత్రం వెనక్కి తిరిగి చూస్తాడు అనమాట. బాయ్. ఎక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమని భయం. బాయ్ అంటే వెనక్కి తిరిగి చూస్తాడు. మనుషులు ఉంటేనే ఆటలన్నీ ఆడేస్తాడు, మనుషులు లేకపోతే ఇంకొక్కటే ఏడుపు అనమాట. లక్కీ బాయ్, టాటా, బాయ్. ఇంక లక్కీ పడుకున్నాడు కదా అని చెప్పేసి ఈరోజు టిఫిన్ తింటున్నాను అనమాట. ఇప్పుడు ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా అనమాట. ఉప్మాతో నార్మల్గా అందరూ చట్నీ వేసుకొని తింటారు, కానీ అదేంటో కానీ నాకు చట్నీతో అయితే అస్సలు తినాలనిపించదు. ఉప్మా ఎప్పుడు చేసినా సరే ఉప్మాలోకి పంచదార వేసుకుని తింటాను. నాకు పంచదార వేసుకుని ఉప్మా తింటేనే చట్నీతో అయితే నేను ఎప్పుడు తిన్నాను. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఇంతేనమాట. సో ఉప్మా ఎప్పుడు చేసినా సరే పంచదారతోనే తింటాను. చట్నీతో అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీలో ఎవరు ఇష్టపడతారేమో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో వచ్చేసి ఈరోజు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఒక్కసారి అయితే క్యారెట్ ఫ్రై చేశాను. ఇలా చేసినప్పటి నుంచి ఇంకా అప్పటి నుంచి క్యారెట్ ఫ్రై ఇలా చేయడమే బాగా నచ్చుతుంది అనమాట. ఇలానే బాగుంది క్యారెట్ ఫ్రై.
సో ఇలా తురుముకొని క్యారెట్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. అందుకని అప్పటి నుంచి ఇదే కంటిన్యూ అయిపోయాము. ఇంకా క్యారెట్ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా రసం చేస్తున్నాను. బెండకాయలు వేసి ఇలా బెండకాయ రసంలో కొంచెం బెల్లం వేస్తే చాలా బాగుంటుంది. మా అమ్మ ఇలానే చేస్తుంది, చాలా బాగుంటుంది అనమాట తినడానికి. నేను కూడా అలానే ట్రై చేస్తున్నాను ఇప్పుడు రసము. నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా పెట్టేశాను. కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా మా లక్కీ వచ్చేసి ఈ మధ్యన వాటర్ వాడే పట్టుకుని తాగేస్తున్నాడు అనమాట. పాల డబ్బాలో వేసి ఇచ్చిస్తే హాట్ వాటర్ వాడే పట్టుకుని మొత్తం తాగేస్తున్నాడు అనమాట. ఇది కూడా నేర్చేసుకున్నాడు లక్కీ. ఇంకా వీడియో చూశారు కదా, వీడియో కనుక ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.